ఫైనల్ గా 9 రోజులు చేస్తే 9 నిమిషాలలో పడేసారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నితు బ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి గణేష్ నిమజ్జనం గురించి అనమాట. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. అండ్ మేము చేసే నిమజ్జనం వచ్చేసి కొత్తపల్లిలో అనమాట. ఎవ్రీ ఇయర్ అక్కడనే చేస్తాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మా బుజ్జి వినాయకుడు వచ్చి 9 days అయితే అయిపోయింది, వెళ్ళిపోతాడు ఇంకొద్దిసేపట్లో. నాకైతే పంపాలనిపించట్లేదు, కానీ పంపించేయాలి వాళ్ళ లోకాలకి. నేనేమో బిగ్ బాస్ చూస్తూ కూర్చున్నాను, పంతులు రాలేదని చెప్పి. కానీ ఫాస్ట్గా మా డాడీ కాల్ చేసి వచ్చేయరా పంతులు వచ్చాడంటే ఫాస్ట్గా అయితే దిగి వెళ్ళిపోయాను. అండ్ ఇవాళ లాస్ట్ డే కాబట్టి పంతులు కూడా కొంచెం లేట్ వచ్చాడు. అయితే అందరైతే వచ్చేసారు కిందికి. లాస్ట్ డే కదా ఇవాళ, పూజకి అయితే అందరూ అటెండ్ అవ్వాలి పక్కా, అపార్ట్మెంట్ వాళ్ళందరూ. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు రీసెంట్గా, చిన్న పని ఉందని చెప్పి వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. చూడండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ ఏమో కానీ మా టమాటా బావ చూడండి మా అమ్మ వాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నాడో వెళ్ళి పూజని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. అక్కడ కూడా టమాటా బావ చూడండి హారతి ఇస్తుంటే ఏం చేస్తున్నాడో అసలు. అండ్ వాళ్ళందరితో హారతి పాట తెలియకుండా కూడా పాడుతున్నాడు. ఆ గ్యాప్లో ఈ చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు. ఫైనల్గా కొద్దిసేపు అయితే పూజ అయిపోతుంది. అంతలో మా అంకుల్ వాళ్ళు చూడండి వీడియో గురించి చెప్పలేదు, కానీ వాళ్ళు మాత్రం ఫుల్ ఫామ్లో ఉండి ముందే చెప్పేస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అని చెప్పి. అండ్ దేర్ వి గో, పూజ కూడా అయిపోతుందన్నమాట. పూజ అయిపోగానే అందరూ గుంజీలు తీయడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ దేవునికి మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు. అదేందో కానీ మా అక్క వాళ్ళందరూ చేస్తున్నారు. దాంతోపాటు మా మమ్మీకి కూడా చేసింది. చూడండి ఎలా చేస్తుందో పాపం. మా మమ్మీకి రాకున్నా కూడా షీఈస్ ట్రైయింగ్ టు డూ. ఇన్ని రోజులు దేవుడు వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి భూలోకానికి వచ్చి మనం చేసిన ప్రసాదాలు బాగున్నా బాగా లేకున్నా తిని మమ్మల్ని భరించినందుకు దేవుని కోసం అయితే చిన్న పాట పాడేసుకున్నాం అనమాట, థ్యాంక్స్ చెప్తూ. అండ్ మళ్ళీ ఇలానే రావాలని మొక్కుకుంటున్నాం అనమాట. చూడండి ఎలా ఉందో. అండ్ దాని తర్వాతకి దేవుని అయితే కదిలించేశారు. మళ్ళొకసారి మా అక్కలందరూ వెళ్ళి దేవుని అయితే కదిలించేశారు. ఆ తర్వాతకి మేమిచ్చిన లడ్డు అయితే రిటర్న్ తీసుకోవాలన్నమాట. సో లడ్డు వేలం పాట అయితే ఏం వేయట్లేదు, మేమే తీసుకొని అందరికీ పంచి పెడతామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే చిన్న లడ్డు కాబట్టి. మా డాడీ అది విప్పే పనిలో ఉన్నాడు. అండ్ నేను వీడియో తీస్తుంటే మా అమ్మ వీడియోలో వస్తుందో లేదో అని చెప్పి ఎలా చూస్తుందో చూడండి ఒకసారి. లడ్డు ఇచ్చే టైం అలా లడ్డు తీసుకొని ఇంట్లో పెట్టి మొక్కి రావాలన్నమాట. సో ఇంటికైతే బయలుదేరిపోయాం. మా చిన్నత్తేమో మంగళారతి పట్టుకుంది, డాడీ లడ్డు పట్టుకున్నాడు, మా మమ్మీ ప్రసాదాలని పట్టుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంట్లో టమాటా బావ ఏమో లడ్డు నేను పట్టుకుంటా అని కింది నుంచి అయితే అంటున్నాడు. సో మా డాడీ ఫైనల్గా ఇంటికి రాగానే ఇచ్చేసాడనమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, ఎలా పట్టుకొని వస్తున్నాడో లడ్డుని చిన్నగా క్యూట్గా. లడ్డు ఆయన చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ ఫైనల్లీ లడ్డు అయితే ఇంటికి వచ్చేసింది. ఇంట్లో అయితే పెట్టి మొక్కేసామన్నమాట. అండ్ మా బుజ్జి వినాయకుడు కూడా మొక్కేసాం. ఇంట్లో వీడియో తీస్తుంటే మా మమ్మీ వాళ్ళేమో ఫోకస్ అవ్వట్లేదు, ఎంత చేసినా ఫోన్కి ఏమైందో అర్థం కాలేదు. ఫైనల్గా ఫోకస్ అయితే అయ్యిందనమాట. అండ్ లడ్డు వచ్చేసింది. వినాయకుడు అయితే కొద్దిసేపట్లో వెళ్తాడు. కింద సల్మానం మీద జరుగుతుందనమాట. దేవుని కోసం సేవలు చాలా చేశారు. ఈ 9 days అక్క అండ్ బావ వాళ్ళు చాలా అయితే సేవలు చేశారనమాట దేవుని కోసం. అందుకే అందరి తరపు నుంచి చిన్న సల్మానం అయితే చేసేసాము. ఫైనల్లీ దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ. అలా అని కాదు, అందరూ బాగానే చేసాం దేవుని కోసం, కానీ అక్క బావాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టారనమాట అంతే. అండ్ అందరైతే రెడీ అయిపోయారు. పిల్లలు చూడండి చిన్న వినాయకులు పట్టుకొని చాలా నిల్చున్నారు వీడియోస్ ఫొటోస్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద వినాయకుని జరపడం మాత్రమే. దీనికోసం అయితే క్యాంపస్ అన్నీ రెడీ చేసేసాము ఆల్రెడీ. జల్దీ వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము, ఎందుకంటే మళ్ళీ రష్ అయితే చాలా ఉంటుంది. కొత్తపల్లి కదా. ఫైనల్గా పెద్ద వినాయకుని కూడా తీసుకెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే కొత్తపల్లి కదా, చాలా రష్ ఉంటుంది. ముందే చెప్పాను కదా చాలా రష్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎంత రష్ ఉందో, ఎందుకు ఇంత త్వరగా మూవ్ అయ్యాము. నాకు వీడియో కూడా కావాలి కాబట్టి వీడియో కోసం కూడా మూవ్ అయ్యాము. నైట్ టైం అయితే ఇంకా రష్ ఉంటుంది, వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది, చూపించడానికి కష్టం అవుతుందని చెప్పి ముందే అయితే స్టార్ట్ అయ్యాము. అంకుల్ వాళ్ళు కూడా ముందే ప్రిఫర్ చేశారు. దాంతోపాటు మా చిన్నాలు వాళ్ళు చూడండి డ్యాన్స్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. లేట్ ఎందుకు, చిన్న వినాయకుని కూడా తీసుకెళ్దాం. టమాటా బావ ఎవరికి వినట్లేదు అసలు. టమాటా బావనే పట్టుకుంటా అన్నాడు, కానీ కంట్రోల్ అవ్వట్లేదంట చూడండి. అండ్ మళ్ళీ మా డాడీకి అయితే ఇచ్చేసాడు. నేనేమో వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఎలా వెళ్తున్నాడో ఫాస్ట్గా.
ఆళ్ళకి ఆట ఇంపార్టెంట్ ఆయనకి. అండ్ ఫైనల్‌గా అయితే మా బుజ్జి వినాయకుడు కిందకైతే వచ్చాడు. కింద దిగగానే మళ్ళా నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళా తీసుకున్నాడు. టమాటా బావనే పెడతా అని. టమాటా బావనే తీసుకొని వచ్చాడనమాట. అండ్ బుజ్జి వినాయకుడేమో పెద్ద వినాయకుడి దగ్గరికి చేర్చేసాం. అండ్ లెట్స్ గో. ఇంకొద్ది సేపట్లో వినాయకుడైతే వెళ్ళిపోబోతున్నాడు. పిల్లలు చూడండి హడావిడి అయితే మామూలుగా లేదు. అండ్ మా చిన్నారులేమో డాన్స్ చేస్తున్నారు. డాన్స్ తర్వాతకైతే కదిలేస్తాము వినాయకుడిని కొంచెం సేపు ఉంచేసి. పిల్లల కోసమే కదా ఎంత చేసినా. అండ్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. వినాయకుడైతే వాళ్ళ డాన్స్ చూస్తున్నాడన్నమాట. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక కామెడీ సీన్ అయితే జరిగింది. చూసేయండి ఎలా ఉంటుందో. మీరే ఏం జరిగిందో మీరే చూడండి. ఫైనల్‌గా పిల్లలతో పాటు అక్కలు కూడా డాన్స్‌లో జాయిన్ అయిపోయారు. కొంసేపు డాన్స్ చేశారు. ఆ తర్వాతకి వినాయకుడికి బాయ్ చెప్పేసాము. వినాయకుడైతే కదిలిపోయింది. కదిలిన తర్వాతకి తెలిసింది టమాటో బావ ఆ బండిలో లేడని చెప్పి. తర్వాతకి మళ్ళా తీసుకెళ్ళి టమాటో బావతో పాటు ఆ మామయ్యని కూడా కూర్చోబెట్టాల్సొచ్చింది. అండ్ అదైతే మన క్యాంపర్ అయితే వెళ్తది. క్యాంపర్ తర్వాతకి మనం వెళ్తాము. క్యాంపర్‌లో వినాయకుడైతే ముందు వెళ్తాడు. దాని తర్వాతకి మనం వెళ్దాము. అండ్ వెళ్ళే దారిలో చూసాను ఇంతమందా అసలు ఏ వినాయకుడురా బాబు అది. అండ్ నేను మా డాడీ కలిసైతే వెళ్ళాము కొత్తపల్లికి. ఫైనల్లీ కొత్తపల్లికి చాలా రోజులైందయితే వెళ్ళక. అండ్ దసరాకి కూడా చూడండి చాలా బావుంటది. ఇప్పుడు కూడా సూపర్బ్‌గా డెకరేట్ చేశారు. సూపర్బ్‌గా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే చాలా వినాయకులు ఇక్కడనే వస్తాయన్నమాట. ఇది చూడండి. ఇది చూడగానే అనిపించింది. ఈడెవడురో ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడని చెప్పి. అండ్ వెదర్ కూడా చాలా బావుంది. చూసండి ఫైనల్‌గా కొత్తపల్లికైతే వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచే కనబడుతుంది. చూడండి ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. కార్లు కూడా ఇక్కడనే సైడ్‌కి పార్క్ చేసి నడుచుకుంటా వెళ్తారు. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉండదు అసలు. చాలా రష్ ఉంటుంది. ఇగో చెప్పానుగా ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే చాలా తొందరగా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈవినింగ్ 4:00కే వచ్చాము. 4:00కే ఇంత రష్ ఉందంటే నైట్ ఎంత రష్ ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా నాకు కూడా నైట్ రావాలని చాలా ఉండే. కానీ నైట్ వస్తే వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం పర్మిషన్స్ అటు ఇటు అయితది. వీడియో కరెక్ట్ రాదు. సో, అందుకే ముందే వెళ్ళడానికి కూడా బెటర్ అని చెప్పి వచ్చాను. ఇంకో మా వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి ఎన్ని వెహికల్స్ అయితే లైన్‌గా వెళ్తున్నాయి. క్రేన్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ మనమైతే బండి పక్కకి పెట్టి నడుచుకుంటూ అయితే చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుందో చూసేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీలో ఎంతమంది ఈ వీడియో కొత్తపల్లి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి చూద్దాం. చూస్తున్నారుగా సెక్యూరిటీ ఎలా ఉన్నారో టైట్‌గా లైన్ సీరియల్‌గా పంపిస్తున్నారు. ఒక్క వెహికల్ తర్వాతకి ఇంకో వెహికల్. ఎందుకంటే ఆగమాగం కాకుండా ఉండడానికి. మళ్ళా వాటర్ ఫ్లో కూడా బానే ఉంది. వెదర్ అయితే క్రేజీ ఉందసలు. మాటలో చెప్పడానికి రావట్లేదసలు. లైవ్‌లో చూసైతే క్రేజీ ఉంటుండే అసలు. అండ్ చూడండి క్రెయిన్స్ కూడా ఉన్నాయి. 3-4 క్రెయిన్స్ పెట్టారు. అండ్ సీరియల్‌గా పంపిస్తున్నారు. కానీ నాకు నచ్చలేదు ఏంది ఇంత మెయింటైన్ చేసి కూడా వినాయకుడిని లైక్ వాటర్‌లో పడేస్తున్నారు. లైక్ నేను దగ్గరుండి వీడియో కూడా తీశాను. కానీ వాళ్ళు పడేయడం నాకు నచ్చలేదు. అండ్ హడావిడి కొంచెం హడావిడిగానే ఉంది. ఏమో ఇది మరి దేవుని సృష్టి అలా. ఎట్లకు అలా చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అండ్ చూడండి చాలా ఇప్పటికే ఎంతమంది ఉన్నారో ఇంకా నైట్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా నైట్ వీడియో కూడా తీస్తా అనుకున్నాను. కానీ దసరాకు ఉంది కదా! అప్పుడు తీస్తాను. అండ్ మా వినాయకుడైతే లైన్‌లోకి వచ్చేసిందనమాట. మా వాళ్ళ హడావిడి చూడండి. ముందు ఆల్రెడీ క్రేన్‌లో కొన్ని వినాయకులు ఉన్నాయని చెప్పి మా వినాయకుడిని లైన్‌లో అయితే పెట్టాము. నెక్స్ట్ మా వినాయకుడే అనమాట. ఆ తర్వాతకి చూడండి వెదర్‌తో పాటు ఎంత జనాలున్నారు. అండ్ ఫైనల్‌గా మా వినాయకుడి టర్న్ అయితే వచ్చేసింది. గణపతికి జై కొడుతూ అయితే అక్కడ పెట్టేసాము. పెట్టడంతో పాటు ఫోటో దిగుదామని కొంచెం చూసాము. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే రష్ బాగుంది కదా! ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు వీడియో కోసం. అండ్ మా చిన్న వినాయకుడు చూడండి తీసుకెళ్తున్నాడు టమాటా బావ. అసలు టమాటా బావ ఎవరికీ వినట్లేదు. నేను పెడతా, నేను తీసుకెళ్తా అని చెప్పి గుంజుకొని మరీ తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశాడు. అండ్ మా వాళ్ళైతే ఫైనల్‌గా ఫోటో కోసం అయితే ట్రై చేశారు. అండ్ తీస్తున్న సమయంలో తీసేసాము. తీసుకొని వెళ్ళే సమయంలో చూడండి ఎలా నూకేస్తారో. ఎందుకు నూకేస్తారంటే వాళ్ళ రష్ వాళ్ళది అనమాట. సో, చూడండి ఎలా నూకేస్తున్నారో అగో వినాయకుడు వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది చాలా పెద్ద క్రేన్ అనమాట. చూడండి ఎలా ఊగుతుందో అది. ఇంత పట్టుకోవడం మిస్ అయిందంటే మాత్రం డైరెక్ట్ పడడమే వాటర్‌లో. ఎంత రష్ ఉందో, ఎంత నీట్‌గా అయితే సెట్ చేశారో చూడండి. దసరా కూడా చాలా బావుంటుంది. అండ్ ఫైనల్లీ మా వినాయకుడైతే వెళ్తున్నాడు. బాయ్ బాయ్ అయితే చెప్పాల్సింది ఇంకా వినాయకుడికి. చూడండి వాటర్‌లో ఎలా విసిరేస్తారో, ఎలా పడేస్తారో, పడేస్తో పాటు స్టిక్కుతో అట్లా నూకేస్తున్నారు. అంటే ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకెలా అనిపించిందో మీ ఇష్టం. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ చూడండి అగో అండ్ ఫైనల్లీ పాపం వినాయకుడైతే వాళ్ళ లోకానికి వెళ్ళిపోతున్నాడు. చాలా అయితే బాధేసింది నాకైతే. ఇన్ని రోజులు 9 డేస్ కంప్లీట్‌గా దేవుని దగ్గరనే ఉన్నాము.
పూజలు కానీ, స్వీట్స్ కానీ అన్నీ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా! మీరు కూడా. నేను డైలీ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాను షార్ట్స్‌లో. చాలా అయితే చాలా బాధ అనిపించింది నాకైతే. 9 డేస్ కష్టపడి పూజ చేస్తే 9 మినిట్స్‌లో వినాయకుడైతే వెళ్ళిపోయాడు. అలా పడేసి వెనకకైతే వస్తుంది క్రేన్. ఇది కూడా కొంచెం నాకు అటు ఇటు అనిపించింది. ఫైనల్‌గా 9 రోజులు చేస్తే 9 నిమిషాలలో పడేసారు. జస్ట్ పడేసిర్రు. లోపల వచ్చేసి పెద్ద వినాయకులు అనమాట. ఎంట్రన్స్‌లో వచ్చేసి చిన్న వినాయకులు అండ్ బుడ్డ బుడ్డ వినాయకులు ఎంట్రన్స్‌లో అనమాట. ఫైనల్‌గా ఈ వీడియో అయితే ఇంతే. అండ్ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. మా చిన్న పిల్లలు ఏదో చెప్తారంట వినేయండి. మీ వాల్యుబుల్ టైం నా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళా వచ్చే వ్లాగ్‌లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ అనమాట. బతుకమ్మ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దాన్ని కూడా వీడియో అయితే పెడతాను. ఓకే. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అండ్ మా చింటిగాడు చూడండి, మా మామ అన్న చింటిగాడు వెనకాల వస్తున్నారు. ఓకే. వచ్చే వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకే ఉంటాను. రైట్. బాయ్.